అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఉద్యోగం చేస్తున్నాను. ఈ ఎక్స్పర్ట్ కంపెనీ 2019 నుంచి స్టార్ట్ అయింది. 2019 నుంచి ఇంతవరకు కూడా 3 నెలలకు ఒక జీతం, 4 నెలలకు ఒక జీతం వేస్తూ మమ్మల్ని చాలా వేధిస్తున్నారు. అయితే అధికారులు మమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేరు. ఎంత డ్యూటీ చేసినా, ఎంత కష్టపడినా ప్రతి చిన్న సమస్యకు మా మీద కంప్లైంట్ చూపిస్తున్నారు. కానీ అయితే మేము చేసిన పనికి మాకు నెలసరి జీతం సరిగ్గా ఇస్తలేరు. ఆ నెల జీతం కూడా కరెక్ట్ అయ్యాక నెల 20 రోజుల తర్వాత ఒక జీతం వేసి, 3 నెలలకు ఒక జీతం వేసి, 4 నెలలకు ఒక జీతం వేస్తున్నారు. కాబట్టి మొన్న గత వారంలో ఇదే అందరం కలిసి అందరం ఐక్యత ధర్నా చేస్తే శేషార్మ గారు, మా ఏడీ గారు వాళ్ళందరూ వచ్చి మీకు వచ్చే వారం లోపల మీకు జీతాలు మేము వేస్తాము, మీరు ధర్నా విరమించుకొని మీరు డ్యూటీలోకి వెళ్ళిపోరని చెప్పినారు. మేము అందరం సమిష్టిగా అందరం కలిసి డ్యూటీలోకి వెళ్ళిపోయినాం. మళ్ళీ ఈరోజు ఉదయం 8 గంటల నుంచి మేము ధర్నా చేస్తున్నాం సార్. ఇక్కడ గత బేస్తవారం సార్ మా అందరం కలిసి ధర్నా డ్యూటీ చేసినప్పుడు సార్ వాళ్ళందరినీ మీకు వచ్చే వారంలో కూడా వచ్చే బుధవారం మీకు అందరికి జీతాలు వేస్తాము, 4 నెలల జీతాలు మీకు వేస్తాము, మీరందరూ మా మీద దయ ఉంచి మేము డ్యూటీలోకి వెళ్ళిపోయింటే మేము అందరం కలిసి డ్యూటీలోకి వెళ్ళిపోయినాం సార్. అయితే మరలాగా వారం గడిచింది. వారం గడిచి మేము ఉదయం 7 గంటల నుంచి ధర్నా చేస్తుంటే కూడా మా ముందుగానే సూపరింటెండెంట్ సార్ వెళ్ళిపోతున్నాడు, మమ్మల్ని పట్టించుకుంటే లేడు. ఆర్ఎంఓ సార్ వెళ్ళిపోతున్నాడు, పట్టించుకుంటే లేడు. మాకు న్యాయం జరగక మేము కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వచ్చి ఇక్కడ కలెక్టర్ సార్ ముందర ధర్నా చేస్తున్నాము. మా కలెక్టర్ సార్ అయినా దయ ఉంచి మాకు వెంటనే 4 నెలల జీతాలు వేపిస్తారని మేము వేడుకుంటున్నాం సార్. అట్లా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.